మోంతా తుఫాన్ బీభత్సం నుంచి వరంగల్ నగరం ఇంకా తేరుకోలేదు. వరంగల్ నగరాన్ని వరదలు వీడటం లేదు. హన్మకొండ జిల్లాలోని భీమారం చెరువు మత్తడి పడుతూ ఉండటంతో హన్మకొండ కరీంనగర్ హైవేపైకి వరద నీరు చేరింది. కరీంనగర్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భీమారం ఔట్ రింగ్ రోడ్ కింద నుంచి వరద నీరు పారుతూ ఉండటంతో ట్రాఫిక్ కు అంతరాయం నెలకొంది. లారీలను, ఇతర వాహనాలు, ఆర్టీసీ బస్సులను క్యూ పద్ధతిలో ట్రాఫిక్ పోలీసులు పంపిస్తున్నారు. హన్మకొండలోని చింతగట్టు దగ్గర నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. వర్షం తగ్గినా వరద ప్రభావం మాత్రం తగ్గట్లేదు. వరంగల్ నగరంలో అంతా జలదిగ్బంధంలో కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. మనం ప్రస్తుతం కరీంనగర్ హన్మకొండ వెళ్ళే జాతీయ రహదారి మీద ఉన్నాం. రహదారి మీద చూడొచ్చు హన్మకొండలోని భీమరం చెరువు అలుగుపడడంతో ఆ వరద అంతా మొత్తం కరీంనగర్ రహదారిపైకి చేరడంతో కరీంనగర్ నుంచి వాహనాలు రాకపోకలు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. వాహనాలు ట్రాఫిక్ పోలీసులు మొత్తం నిలిపివేసి ట్రాఫిక్ జామ్ కాకుండా కొన్ని వాహనాలను కూడా నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండర్ రోడ్ నుండి ఖమ్మం వెళ్ళే రహదారి పైన నాయుడు పెట్రోల్ పంప్ దగ్గర వరద ప్రభావం కావడంతో అక్కడ నుంచి వాహనాలు మళ్లిస్తూ ఉన్నారు. మరోవైపు హన్మకొండ అలంకర్ వద్ద ఉన్న వాహనాలు కూడా వరద ప్రభావంతో ఎక్కడికక్కడే నిలిపివేసి కాకతీయ జంక్షన్ నుంచి పెద్దమ్మగడ్డ రోడ్డు మీదుగా కూడా మళ్లిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి వచ్చే భారీ వాహనాలను ఈ కరీంనగర్కు వెళ్ళే వాటిని మళ్లించేందుకు కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కొన్ని వాహనాలను మాత్రమే పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ వర్షం తగ్గినప్పటికీ కూడా వరద ప్రవాహం మాత్రం తగ్గని పరిస్థితి ఉంది. వాహనాలు రాకపోకలు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాహనాలను కొన్ని వాహనాలను మాత్రమే పంపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ వరద ప్రవాహం ఎట్లా ఉంది, ట్రాఫిక్ని ఎట్లా నియంత్రణ చేయబోతున్నారు, మనతో మాట్లాడడానికి హన్మకొండ ట్రాఫిక్ సీతారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ట్రాఫిక్ ఎట్లా నియంత్రణ జరుగుతుంది? ట్రాఫిక్ నియంత్రణ రెగ్యులేషన్ చేస్తున్నామండి. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, వాటర్ కూడా ఎక్కువ ఉంది. బట్ పబ్లిక్ కూడా కొంత సహకారం కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎప్పటికప్పుడు ఏంటంటే మనకి హెవీ ట్రాఫిక్ ఉంది. రోడ్డుకి కరీంనగర్కి ఉన్న ఏకైక రోడ్ ఇది కాబట్టి దీన్ని రాత్రి నుంచి మనం అష్టకష్టాలు పడేసి ఉన్న వేస్టేజ్ ఏదైతే వాటర్ పోవడానికి అడ్డుందో అవన్నీ బుషెస్ అన్ని రిమూవ్ చేయించేసి వాటర్ పోయేటట్టు చేయగలిగిన ఇప్పుడు ప్రస్తుతం ట్రాఫిక్ అయితే నడుస్తుంది. కాస్త స్లోగా నడుస్తుంది, బట్ నడుస్తుంది. ఎక్కడ జామ్ అయితే లేదని నడుస్తుంది. ఈ హన్మకొండ పరిస్థితి ఇంత వరద ఎప్పుడన్నా చూస్తారు? లేదండి, ఎందుకంటే మనకి 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు పడితే తట్టుకునే డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అట్లాంటిది ఒక రోజు నైట్లోనే 30 సెంటీమీటర్ల వర్షం పడేసరికి ఇదంతా ఒకేసారి వాటర్ అంతా డౌన్ ఏరియాకి రావడం జరిగింది. ముఖ్యంగా టౌన్లో అలంకార్ జంక్షన్, ములుగు క్రాసు, పెద్దమ్మగడ్డ అండ్ మా ఈ చింతగట్టు, భీమారం ఈ 5-6 ప్లేసులు మాకు చాలా వాటర్ లాగింగ్ ఉందండి. సో వీటన్నిటిని కూడా మ్యాక్సిమం మ్యాన్ పవర్ నైట్ నుంచి రౌండ్ ద క్లాక్ పెట్టేసి మేము నైట్ ఫ్లడ్ కంట్రోల్ టీమ్స్ అని చెప్పి సపరేట్గా పెట్టినాం. ఎస్ఐ అండ్ మేము కూడా ఎస్ఐస్ మేము అందరం కూడా రోడ్డు మీద ఉండేసి క్లియర్ చేయడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాలేదు. బట్ కొంత తిరిగి వెళ్లాల్సి వస్తుంది పబ్లిక్. బట్ కానీ ఎవరు కూడా ప్రమాదానికి గురికాలే, అది సంతోషం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎంతమంది పనిచేస్తున్నారు? దాదాపుగా 40 మంది రాత్రి నుంచి పనిచేస్తున్నాం సార్. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయింది మా ఉద్యోగం. ఇప్పటివరకు కంటిన్యూ నడుస్తుంది. ఇవాళ నైట్ కూడా ఉంటుంది పరిస్థితి. మొత్తానికి ట్రాఫిక్ నియంత్రణ కోసం 40 మంది పనిచేస్తున్నప్పటికీ ఈ రాత్రి పగలను లేకుండా కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని చర్యలు చేపట్టాం. కొంత పబ్లిక్ కూడా మాకు సహకరించినట్టయితే ట్రాఫిక్లో ఇబ్బంది కలగకుండా ఎవరి వారిని సేఫ్గా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు రాజుతో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.